హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటారు. మనం గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకోండి. వాటర్ గ్లాస్తో గ్లాస్ మైదా పిండి తీసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని సరిపడా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోండి. చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక బాగా ఫ్రెష్ చేస్తూ కలపండి. స్మూత్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్నాక పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇంతలో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక 8 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం వేగినాక ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఒక ఉల్లిపాయని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అంటారు కదా, ఆ ఉల్లిపాయలను కూడా కొన్ని కట్ చేసి వేసుకున్నాను. 2 క్యాప్సికము వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని 2 క్యారెట్లను కూడా చెక్కు తీసేసి చాపర్లు వేసి కట్ చేసుకోండి. వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. మీడియం క్యాబేజీని కూడా చాపర్లో వేసి ఇలా కట్ చేసుకోండి. లేకపోతే చేత్తోనే సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇవేమీ కర్రీలా బాగా వేగిపోనవసరం లేదు. ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. మనం ఇంత ఎక్కువ క్వాంటిటీ వేసాం కానీ సరిపోదు. ఎందుకంటే మగ్గినాక చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి. ఈ విధంగా మగ్గినాక ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. చిన్న టీ స్పూన్ మిరియాల పొడి, చిన్న టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్ అంటారు కదా, అది వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ లేకపోతే ఇలా సగం నిమ్మ చెక్కను పిండుకోండి. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కాళ్ళు ఉంటాయి కదా, వేస్తున్నాను చిన్న బౌల్. మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నేను అదే ప్యాన్ తీసేసుకున్నాను. టిష్యూతో తుడుచుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం. మోమోస్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది చేసుకోకుండా టమాటా కెచప్తో కూడా తినవచ్చు. వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న అల్లం ముక్కని ఇలా చెక్కుతేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక 10 ఎండుమిర్చిని వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా సగంగా కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుని మూత పెట్టి కొంతసేపు ఇలా ఉడికించుకుంటే పైన స్కిన్ అంతా ఊడిపోతుంది. లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామూలుగా వేయించుకుని కూడా చట్నీ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి. చట్నీ ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసి వేగినాక మళ్ళీ ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి లేకపోతే స్కిప్ చేయండి. ఇవి కూడా కొంచెం మగ్గినాక ముందుగా టమాటా వేయించుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు మాత్రం వేయించుకోండి. సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. నెక్స్ట్ ఒక స్పూన్ పంచదార, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ ఒరిగానో అంటారు కదా, పిజ్జాల్లో అవి వేసుకుంటాం, వేసుకోండి. ఇలా వేసుకున్నాక
చిన్న టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. మరి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు. ఇలా ఉంటేనే బాగుంటుంది కన్సిస్టెన్సీ. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకోండి. ముందుగా మైదా పిండి ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా, మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ బాల్స్ చేస్తున్నాను. మామూస్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసుకోండి. ఇలా మీడియం సైజ్ బౌల్గా అన్నీ చేసుకుని రెడీ చేసుకోండి. ముందుగా కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి స్టఫింగ్ అది కూడా తీసుకుని, చపాతీ కర్ర పీట ఉంటుంది కదా అవి కూడా తీసుకోండి. అలాగే దీనికి పిండి అవసరం అవుతుంది. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుని ఒక బాల్ని తీసుకుని ఇలా రౌండ్గా చేసుకున్నాక పిండి అద్దుకుని చిన్న చిన్న పూరీల్లా చేసుకోండి. ఇలా చేసుకోండి. మధ్యలో పలచగా వచ్చి సైడు మందంగా వస్తాయి, అందుకు సైడ్ కూడా చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఒక స్పూనున్నర వరకు స్టఫింగ్ని పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. మోదక్ షేప్ ఇవ్వాలి దీనికి. ఇలా ఫ్రిల్స్ పెడతాం కదా ఆ టైప్లో పెట్టండి. స్టెప్పుల కింద చాలా ఈజీగానే వచ్చేస్తాయి. లేకపోతే ఈ స్టఫింగ్ పెట్టుకుని మనకు నచ్చిన షేప్లో కూడా ఫ్రెష్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక మొత్తం అంతా ఇలా ఫ్రెష్ చేసి ఇలా ఒక రౌండ్ తిప్పితే షేప్ వస్తుంది. ఈ విధంగా వచ్చినాక ఇది ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్ మీద కూడా ఆయిల్ కానీ పిండి కానీ చల్లుకోండి, లేకపోతే అంటుకుపోతాయి. నెక్స్ట్ కూడా చూస్తున్నాను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చిన్న పూరీలా చేసుకుని మధ్య మధ్యలో పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే స్టిక్ అయిపోతుంది మైదా పిండి కదా అందుకని. తర్వాత ఇలా చిన్న సైజు పూరీ రెడీ అయినాక స్పూనున్నర వరకు స్టఫింగ్ పెట్టుకుని ఇలా కజ్జికాయలు అంటారు కదా అలా మడత పెట్టుకుని ఇలా ఫ్రెష్ చేయండి. ఏం తడేం పెట్టుకోకూడదు, ఎందుకంటే మైదా పిండే కాబట్టి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ చివర ఈ చివర స్టిక్ చేసేస్తే ఈ షేప్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వీటిని ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదా దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా ముందుగా రెడీ చేసుకున్న మామూస్ను ఇందులో పెట్టుకోండి. ఓ 4 మెంబర్స్కి అయితే ఈజీగా వస్తున్నాయి ఇవి. అయితే ఈ వేడివేడిగా తినాలి, చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ ఒకటి స్కిప్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చట్నీ చేయడం వల్ల కొద్ది ప్రాసెస్లా అనిపిస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని ముందుగానే వాటర్తో ఒక గిన్నెను పెట్టుకోవాలి. సగం వరకు వాటర్ తీసుకోవాలి. ఇవి మరిగినాక ఇలా మామూలు పెట్టుకుని ఒక 10 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి ఆవిరి పడుతుంది, అదే మనకు ఉడికినట్టు లెక్క. ఈ విధంగా రెడీ అవుతాయి. వీటిని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా వెజ్ మోమోస్ రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.